భారత క్రికెట్లో రోహిత్ శర్మ శకం ముగిసినట్టేనన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రెడ్ బాల్ క్రికెట్ కు హిట్ మ్యాన్ ఇక గుడ్ బై చెప్పేస్తాడన్న ప్రచారం పీక్ స్టేజ్ లో ఉంది. ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రోహిత్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడంటూ చాలా మంది చెబుతున్నారు. తాజాగా ఈ ప్రచారంపై రోహిత్ స్పందించాడు. తాను రిటైర్మెంట్ ఇవ్వడం లేదంటూ తేల్చేశాడు. ఈ ఓటమితో తాను డిస్టర్బ్ అయ్యానని, బ్యాటర్ గాను కెప్టెన్ గాను బాగా నిరాశ చెందానని చెప్పాడు. ఈ కారణంగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాలనుకోవడం లేదంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఎలా పుంజుకోవాలన్న దానిపైనే ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. సిరీస్ లో వెనుకబడిన విషయం అర్థమైందని, తర్వాతి మ్యాచ్ కు కొన్ని మార్పులు తప్పవని రోహిత్ స్పష్టం చేశాడు. కాగా ఈ సిరీస్ లో రోహిత్ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అంతకు ముందు కివీస్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ రోహిత్ ఫ్లాప్ అయ్యాడు. 10-11 స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న బౌలర్ల కన్నా హిట్ మ్యాన్ తక్కువ బంతులు ఆడడం కూడా ఆశ్చర్యపరిచింది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులే చేసిన రోహిత్ రెండో ఇన్నింగ్స్ లో 9 రన్స్ కు అవుట్ అయ్యాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ అంతటా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 6.27 సగటుతో 31 పరుగులే చేశాడు. దీనిలో 10 పరుగులే అతని హైయెస్ట్ స్కోర్. రోహిత్ శర్మ గత కొన్నాళ్లుగా టెస్టుల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. వేగంగా ఆడాలని ప్రయత్నిస్తూ అవుట్ అవుతున్నాడు. పదే ఇలా అవుట్ అవుతున్నా కానీ తన పంతాను మార్చుకోవడం లేదు. దీంతో అతడు జట్టుకు భారంగా మారుతున్నాడు. గత 15 ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ కావడంతోనే జట్టులో కొనసాగుతున్నాడంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చాలా మంది అంచనా వేసినా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆసీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత భారత్ కు మళ్లీ 5 నెలల వరకు టెస్ట్ సిరీస్ లేకపోవడంతో ఏదైనా జరగొచ్చు. 2013లో విండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటి వరకు 67 టెస్టుల్లో 40 సగటుతో 4302 పరుగులు చేశాడు. దీనిలో 12 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.